కత్తి మహేష్ను నగరం నుండే కాకుండా దేశం నుండి బహిష్కరించాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని తహసీల్ చౌరస్తా వద్ద బీజేపీ ఆధ్వర్యంలో కత్తి మహేష్ మరియు రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ హిందువుల ఆరాధ దైవమైన రామునిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కత్తి మహేష్తో లాంటి వారు ఎవరైనా సరే హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా వివరిస్తే సహించేది లేదని, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కత్తి మహేష్పై చట్టపరమైన కేసులు నమోదు చేయాలని, నగరం నుండే కాకుండా దేశం నుండే కత్తి మహేష్ను బహిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పరిపూర్ణాంద యాత్ర వెంటనే శ్రీరాముని జోలి కస్తే శ్రీకృష్ణుని జోలి కస్తే రాష్ట్ర ప్రభుత్వం దిష్టిబొమ్మ దానం చేయడం జరిగింది. ఎందుకంటే మెజార్టీ ప్రజల గల హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా కొంతమంది కుహన లౌకికవాదులు హిందువులపై, హిందూ దేవాలయాలపై, హిందూ దేవతలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొంచెం కూడా నిమ్మకుడితరగా హిందువుల మనోభావాలు దెబ్బతీస్తున్నా కూడా చూస్తూ ఊడుకుంటుంది. ఏవైతే ఉన్నాడో కత్తి మహేష్ అనే వ్యక్తిని నగర బహిష్కరణ కాదు, వాడిని వెంటనే అరెస్టు చేసి హిందువుల మనోభావాలు అయితే దెబ్బతీస్తున్నాడో అటువంటి కత్తి మహేష్ గారికి సరైన గుణపాఠం చెప్పి వారిని వెంటనే అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలి. లేని ఎడల ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి హిందూ వ్యతిరేక ప్రభుత్వంగా మేము పరిగణిస్తున్నారు. దేశ ప్రజలు మొత్తం హిందువులందరూ చూస్తున్నారు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎటువంటి పరిపాలన కొనసాగుతుందో. ఇకనైనా కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి హిందువుల మనోభావాలను గుర్తించి హిందువుల దేవాలయాలకు, హిందువుల దేవుళ్ళకు కూడా రక్షణ కల్పించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. లేని ఏళ్ళ 2019లో హిందూ ప్రజలే ఓటు బ్యాంకుగా మారి ప్రతి ఒక్క తెలంగాణ ప్రభుత్వాన్ని గద్దదించే వరకు పోరాడుతుందని చెప్పి నేను 80 కోట్ల మంది ప్రజల ఆరాధ్య దైవము రామో విగ్రహవాన్ ధర్మ, అంటే రాముడు నడిచినటువంటి మార్గమే ధర్మము. ఒక తండ్రిగా ఎలా ఉండాలి, ఒక భర్తగా ఎలా ఉండాలి, ఒక రాజుగా ఎలా ఉండాలి, ఒక కొడుకుగా ఎలా ఉండాలి, పితృవాక్య పరిపాలనకు ఒక నిదర్శనంగా, ధర్మవాక్య పరిపాలనకు ఒక నిదర్శనంగా, ప్రజావాక్య పరిపాలనకు ఒక నిదర్శనంగా ఉన్నటువంటి శ్రీరాముని అనుచిత వ్యాఖ్యలు చేయడం అనేది ఇది రాజ్యాంగపరంగా, చట్టపరంగా ఇది ఒక తీరని యొక్క నేరం. ఎందుకంటే భారత రాజ్యాంగం తన పౌరులకు అనేక హక్కులు ఇచ్చింది. స్వేచ్ఛగా ఏ పౌరుడైనా తన ఇష్టం వచ్చినటువంటి మతాన్ని అవలంబించవచ్చు, ఏ పౌరుడైనా స్వేచ్ఛగా తన యొక్క జీవన విధానాన్ని కొనసాగించవచ్చు. కానీ భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రతి హక్కుకు కూడా కొన్ని పరిమితులు ఉన్నాయి. జీవించే హక్కు ఉంది, కానీ దానికి పరిమితులు ఉన్నాయి. సంపాదించుకునే హక్కు ఉంది, దానికి పరిమితులు ఉన్నాయి. అదేవిధంగా మత స్వేచ్ఛ ఉంది, దానికి పరిమితులు ఉన్నాయి. వాక్ స్వాతంత్రం ఉంది, కానీ దానికి కూడా పరిమితులు ఉన్నాయి. ఎలాంటి పరిమితులు లేని యొక్క హక్కు కానీ, ఎలాంటి పరిమితులు లేని స్వేచ్ఛ కానీ ఈ భారత రాజ్యాంగంలో లేదు. ఈ విషయాన్ని కత్తి మహేష్ లాంటి ప్రకటిత స్వయం
ప్రకటిత మేధావులు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఒక తన వాక్యాల ద్వారా ఇతర మతాల యొక్క వాళ్ళ యొక్క మనోభావాల్ని కనుక గాయపరిచినట్లయితే భారత పినల్ కోడ్ శిక్షా స్మృతి యొక్క 295 ప్రకారం అతను శిక్షార్హుడు. అతనికి నగర బహిష్కరణ విధించడం కాదు, దేశ బహిష్కరణ లాంటి శిక్షలు కూడా విధించాల్సినటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే శ్రీరాముడు కేవలం హైదరాబాద్ పట్టణానికే దేవుడు కాదు, కేవలం తెలంగాణకే దేవుడు కాదు. అతను ఈ భారతదేశంలో జమ్మూ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి శ్రీరాముడు దేవుడు. కాబట్టి శ్రీరాముడిని యొక్క అవమానించినందుకు శిక్ష విధించినట్టయితే అతనికి హైదరాబాద్ నగర బహిష్కరణ కాదు, భారతదేశ బహిష్కరణ విధించాలని చెప్పి నేను తెలంగాణ ప్రభుత్వానికి సవాల్ చేస్తూ ఉన్నా. అదేవిధంగా స్వామి పరిపూర్ణానంది ధర్మాగ్రహ యాత్ర అహింసాపూర్వకంగా చేస్తా అని చెప్పి ఆయన హైకోర్టుకు కూడా వాంగ్మూలం ఇవ్వడం జరిగింది. ఎలాంటి శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా బోడుప్పల్ నుండి యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వరకు చేస్తున్నటువంటి యాత్రకు ఏదైతుందో ఈ యాత్ర వల్ల ఏం ఇబ్బంది కలిగింది? ఈ దేశంలో సిరియా పౌరులు ఎక్కడో మరణిస్తే ఆ పౌరులకు సంఘీభావంగా ఇక్కడ మన జగిత్యాల తహసీల్ చౌరస్తాలో ధర్నాలు చేస్తూ ఉన్నాం. ఎక్కడ లిబియాలో అంతర్యుద్ధం జరిగితే జగిత్యాల ధర్నాలు చేయడానికి అనుమతిస్తూ ఉన్నారు. ప్రపంచంలో ఎక్కడ ఏమూలో జరిగినా కానీ మన భారతదేశంలో యొక్క కార్యక్రమాలు చేస్తూ ఉన్నామే. మరి ఈ దేశంలో స్వామి పరిపూర్ణానంద చేపట్టినటువంటి పాదయాత్ర వల్ల ఎవరికి భంగం కలిగిందని స్వామి పరిపూర్ణానందని ఇవాళ హౌస్ అరెస్ట్ చేయాల్సిందో ఈ తెలంగాణ ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం స్వామి పరిపూర్ణానంద యాత్రకు అనుమతి ఇవ్వాలి. లేనట్టయితే జరగబోయే పరిణామాలకు